గంటలకి 8వ డివిజన్లో కరీ మహేష్ గారు ఇంటి మీదకి వైసీపీ వాళ్ళు వెళ్ళి దాడి చేయడం జరిగింది. అన్యాయంగా ఏ పాపం తెలియకుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు బాంబులు పేలుతుంటే ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ ఉంది, ఆవిడికి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ వద్దని చెప్పారు. అంటే ఆ పిల్లల్ని కొడతాకెళ్తే పిల్లలు ఇంట్లో పారిపోయినప్పుడు ఆ యొక్క ఇంట్లో ఉన్న లేడీస్ పిల్లల్ని కొడతాకు వస్తే కరీ మహేష్ గారి భార్య అడ్డుకుంటే ఆవిడ్ని కొడతాం, ఇష్టమైన మాట్లాడతాం అనరాని మాట్లాడారు. ఆ విషయం మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ పెడతాకెళ్తే భారీ ఎత్తున మా వాళ్ళు కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చారు. నిదానికి జరిగింది 2ంటికి, మేము వచ్చింది 3:30కి. మా తర్వాత 4ంటికి మరి బాలసౌరి గారు పూల్ రవీంద్ర గారు వచ్చారు. మేము ముందే ప్లాన్ చేసేసి మేమే లోన్ ఉండి మనోళ్ళే పుట్టినట్టు మాట్లాడటానికి కూడా అర్థం ఉండాలి, అబద్ధాలు చెప్తే అతకాలి. చూసుకోండి, 2ంటికి గొడవ జరిగింది. ఆ వీడియో ఉందా, వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, చూడండి. బాలసౌరి గారు వచ్చింది 4కి. మేము ప్రీ ప్లాన్గా గొడవలు చేసామా? ఎప్పుడన్నా మాకు అలవాటు ఉందా? మీరు ఇంటి ముందుకు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి కొడతారు ఎవరన్నా? బందర్లో ఈ సాంప్రదాయం ఉందా? ఇది మీ కిట్టు బాబు అక్కడ ఉండి పాపం అతను ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఈరోజు దాడి చేయడం జరిగింది. ఇది అన్యాయమా కాదనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. దీన్ని మీరు కవర్ చేస్తున్నారు. మా ఓల్డ్ చేసిన తప్పే, మేము ఇంకోసారి జరగకుండా చేసుకుంటామని అనాల్సిన పోయి వాళ్ళని సమర్థిస్తున్నారు. మీరు ఏంటి పెద్ద మనుషులు ఏంటి? ఎలా పెద్ద మనుషులు? ఇంటికి వెళ్ళి కొట్టినట్టు పెద్ద మనుషులు అవుతారా? వాళ్ళు పద్ధతిగా మాట్లాడాలి. వెళ్తే సర్దేవాళ్ళు లేరు అసలు. అక్కడ పిల్లలు భయభ్రాంతులు అయిపోయారు. కుండీలు పగలకూడదు నేను చూశాను. అది కాకుండా అలాగే ఒంట్ల మీద అన్ని దెబ్బలు, ఇవన్నీ కూడా కరెక్ట్ పద్ధతి కాకుండా ప్రెస్ మీట్ పెట్టి నానిగా కమర్ చేస్తున్నాడు. నేనైతే అదే స్పాట్లో మా వాళ్ళు చేసుంటే మేము చేసిన తప్పే, మా వాళ్ళు చేసిన తప్పే. ఈసారి జరిగింది కనుక పెద్ద మనసు క్షమించమని అడగాలి. అంతేగాని దాన్ని వచ్చి ఎస్సీ ఎస్సీ కేసు పెట్టేస్తే అయిపోద్దా? మీరే కొట్టేసి మీరే స్టేషన్కి వెళ్ళిపోయి మీరే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేస్తే సరిపోద్దా? ఎలా ఉందంటే మీరే మర్డర్ చేసేసి మీరే ఎదుటి మేము మర్డర్ కేసు పెట్టినట్టు ఉంటాం. ఇది చాలా పద్ధతి కాదు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. నాని గారు లాంటి పెద్ద మనిషి కూడా వీటిని సమర్థిస్తే ఇక్కడ జరిగేదంతా కూడా ఇక రోజు రోజుకి గొడవలు తప్ప ఏమీ లేదు. మీ అబ్బాయిని మీరు మందలించండి. అయ్యా రే ఇలాంటి పనులు చేయమాక, ఒకరోజు కాదు ఒకరోజు అనే కేసులో మనం ఇరుక్కుంటాం. వాళ్ళ పవర్ ఉంది కనుక ఏదో సరిపోతుంది, రేపు పొద్దున్న ఇలాంటివి చేస్తే ఊరుకోరురా బాబు అని చెప్పాలి మీరు. అంతేగాని సమర్థిస్తున్నారు, మంచి పద్ధతి కాదు. మహేష్ రౌడీ షీటరా? ఏం రౌడీ షీటర్ అంటే రౌడీ షీటర్ ఎక్కడుంది? ఏ స్టేషన్లో ఉంది చెప్పండి. మీరు రౌడీ షీటర్లు వేసి తిరుగుతున్నారో వాళ్ళు రౌడీ షీటర్లు వేసి తిరుగుతున్నారో మీకు తెలుసు. ఎవరెవరు ఏ వ్యాపారాలు చేస్తారో మీకు తెలుసు. ఎవరు గంజ వ్యాపారాలు చేస్తారో, ఎవరెవరు సారా కాస్తారో, ఎవరెవరు నాటు సారా కాస్తారో, ఎవరెవరు కబ్జాలు చేస్తారో అవన్నీ మీ పక్కన ఉన్న వాళ్ళు మీకు తెలుసు. అన్యాయంగా మాది పక్కన ఉన్న వాళ్ళ పేరు మీకు చెప్పొద్దు. కొల్లి రవీంద్ర గారి మీద మర్డర్ కేసు అంట. మీరు కొల్లి రవీంద్ర గారు మర్డర్ కేసు చేసి పెట్టాడా, మర్డర్ చేశాడా అలాంటి విషయం కాదో అందరికీ తెలుసు. మీరు అన్యాయంగా అతని మీద కేసు పెట్టించి 54 లోన్ పెట్టించారు. ఆ పెద్ద మనిషి బాలసౌరి గారు అందరికీ తెలుసు. మచిలీపట్నంలో ఎప్పుడు చిరకాల కోరిక మచిలీపట్నం ప్రజలు కోర్టు తీసుకొస్తే కీలక పాత్ర ఆయనదే. మెడికల్ కాలేజీ రావడం కీలక పాత్ర ఆయనే. ఇవాళ జ్యువెలరీ పార్కులో 2 కోట్లు రావడానికి, యాదవులు మా కమ్యూనిటీ వాళ్ళు కావాలంటే ₹1 కోటి ఇచ్చాడు ఆయన. ఇలాంటి మంచి వ్యక్తిని పట్టుకొని మీరు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారో అందరికీ తెలుసు. దానివల్ల ఇవాళ మీకు ఎంతమంది ఈరోజు అయ్యారో కూడా మీరు గమనించుకోండి.